త్వరగా 40 తరంతో పాటు అదే అదే టీవీ 40 త్వరగా రండి సినిమా చేస్తారు 40 70 40 70 40 70 40 60 40 60 40 60 40 60 40 60 40 50 40 50 40 50 40 50 40 50 40 50 40 ఫ్రీగా ఇస్తాను వెళ్తావా ఊరికేస్తాను వెళ్తావా ఫ్రీగా ఇస్తాను వెళ్తావా ఫ్రీగా ఇస్తాను వెళ్తావా ఊరికేస్తాను వెళ్తావా ఛీ నా కర్మ ఫిగర్ బాగుండే చాలు డబ్బు కూడా ఉండాలి అమ్మా గేట్ అయిపోతున్నాను వెళ్తావా ఎక్కడికి పిలిచినా వస్తుంది వర్కౌట్ అయ్యే కేసులా ఉందే హాయ్ రితి నీకేమైంది సారీ రితి నీకోసమే థియేటర్కి వచ్చాను దారిలో మా అమ్మ నాన్న కనపడ్డారు ఎందుకు నా కాలేజీకి వెళ్ళలేదని నన్ను తిట్టారు ఏం చెప్పాలో నాకు తెలియలేదు సరే అది వదిలే ఏయ్ ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా కోపంగానే ఉంటావులే ఏయ్ ఇప్పుడు నీ మూడు నువ్వు మార్చనా ఎలా ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైపోయింది ఏమంటున్నావు ఏయ్ ఊరికే డియర్ మాట వరుసకి సరే చెప్పు ఇప్పుడు నేను నీతో పాటే ఇంట్లో ఉన్నాను ఏయ్ ఎలా అంటావా నీ నీడనే కదా డియర్ నేను థ్యాంక్ యూ రితి ఏ రితిక ఇప్పుడు నీ చూపుడు వెళ్ళి తీసుకొని ముదురు పూలు పెట్టుకో పెట్టుకున్నావా సరే ఇప్పుడు ఆ ప్లేస్ లో ముద్దు పెట్టుకున్నా ఏయ్ ఫోన్లోనే కదా ఓకేనా ఆ వేల్ని అలాగే కొంచెం కిందకు దించు ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పనా రితి నీ పెదాల మీదే కదా అక్కడ ముద్దు పెట్టుకుంటాను రా ప్లీజ్ ఊరికే ఫోన్లోనే కదా తర్వాత ఇంకొంచెం కింద దిగబోతున్నాను రెడీనా సరే లేదు తప్పు తప్పుగా చెప్తున్నావు ఇలా చూడు ఇలా అంతా చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఇంకొకటి చెప్తే నేను చాలా సంతోషిస్తాను ఏంటది ఐ లవ్ యూ అని చెప్పు అది చెప్పాలంటే దానికి ముందు నిన్ను అనుభవించాలి చెప్పు అది చెప్తే నీకంత సంతోషమా ఐ లవ్ యూ చెలియ చెలియా చెలియ చెలియా ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైప్ కాదురా అవును అవును ఏ కొండ కాకి కొండేదాన రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఏ నేనుగా లేని నిన్న మొన్నలా మన్మధుల్లో వచ్చే లవ్ టైప్ కూడా కాదు అవును అవును ఇలా ఏ టైపు లేని లవ్ ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా మన ఫస్ట్ టైం మీటింగ్ లో నన్ను సాడిస్ట్ అనుకున్నావు కదా దాని గురించి ఇప్పుడు ఎందుకు నిన్న నువ్వు నాకు ఎంత అందంగా ఐ లవ్ యూ చెప్పావు తెలుసా నేనా ఐ లవ్ యూ చెప్పానా ఎప్పుడు నా కలలో నిన్న నువ్వు కలగన్నావా అయితే నేను కూడా నీ కల్లో వచ్చానన్నమాట ఏం చేశానో చెప్పు అది నిన్ను చూస్తూ నేను చెప్పలేను నువ్వు కొంచెం కళ్ళు మూసుకొని సూపర్ గా చెప్తాను అలాగే నిన్న రాత్రి నువ్వు నా ఇంటికి వచ్చావంట ఇంటికి వచ్చావా నేరుగా నా బెడ్రూమ్కే వచ్చేసావు నువ్వు వచ్చి నా ముందు నిలబడ్డావు నువ్వు వేసుకున్న డ్రెస్ అంతా నాకు షాకింగ్ గా అనిపించింది నేనేదో ఒకటి చేయాలనిపించింది నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నాలో తెగింపు వచ్చేసి నీ బుగ్గ మీద ముద్దు పెట్టేశాను నీ పెదాల మీద ముద్దు పెట్టుకోలేదని నా చేతిలో కోపం వచ్చింది వెంటనే నీ నడుము పట్టేశాయి ఇద్దరికి చిన్న తుళ్ళింత నీ కళ్ళల్లో ఏదో కావాలన్న చిన్న కోరిక ఆ తర్వాత ముందు చెప్పనా నేను తిరిగేస్తాను
నేను ఇవన్నీ చూసిన కళ్ళకి చాలా కోపం వచ్చేసింది. నీ అరికాలి నుంచి నుదుటి వరకు అంగాంగాల్ని తడిమి తడిమి చూస్తూ ఆనందించాయి. నేను చూసిన ఆ చూపులకి నీ కళ్ళల్లో తాపం ఎక్కువైంది. అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఏం చేశావో తెలుసా? ఏం చేశానో అని అడగవేంటే? నువ్వు అసలు ఆడదానివేనా? రాయిలాగున్నావు కదే. నేను తిరిగేస్తాను. వద్దు, ఇవన్నీ చూసిన మనసు ఊరికే ఉంటుందా? దేహం లోపల మంటల్ని పెంచేసింది. నీళ్లు పోసి చల్లార్చుకో. ఏమిటి కళలు? ఇలాంటి కళలు నీకెప్పుడు రాకూడదు. ఓకే, అర్థమైందా? మనకు సంబంధం లేకుండా వచ్చారు. అమ్మా పూలు కావాలే. ఏ సంతోష్, పూలు కొనివా? పర్లేదు, పువ్వులైనా అడుగుతున్నావు కదా. 2 మూరలు ఇవ్వండి. ఎంతమ్మా? పట్టు 2 మూరలు 10 రూపాయలు. ఎందుకు ఏడుస్తుంది? స్కూలుకు పోవాలని ఏడుస్తుంది. పంపించొచ్చు కదా. అది ఈ స్కూల్ పోయి చదువుకునేటిదే. దీని బాబు